సో నో లిమిట్ ఫర్ ఇంటర్వ్యూస్ అని అన్నప్పుడు నార్మల్గా ఎక్కడ వాళ్ళు క్రాక్ చేయలేకపోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అండి రీజన్ అంటే ఇట్ మైట్ బి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, ప్రాజెక్ట్ చేయకపోవడం అయి ఉండొచ్చు. బయట ఎలా ఉంటుంది అని అంటే ఏదో 4 యూట్యూబ్ వీడియోలు చూస్తారు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ ఎన్నో ఉన్నాయి. అన్నీ రెండు వీడియోలు చూసి రెజ్యూమేలో అన్నీ పెట్టేసుకుంటారు. అన్నీ పెట్టేసుకుని సర్లే ఏది తగిలితే అది తగిలిందిలే అని చెప్పి అదే రెజ్యూమే ఉన్నాయి అన్ని ప్రతి ఒక్క కంపెనీకి పంపిస్తారు. అలా చూసినప్పుడు కంపెనీ వాళ్ళకైనా ఏమర్థమవుతుంది? ఈజీగా తెలిసిపోతుంది కదా, ఇట్స్ నాట్ కరెక్ట్, జెన్యూన్ అని చెప్పి. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా నీకు తెలిసింది ఎంతైనా సరే దాన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. మెయిన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ అని కూడా చెప్పొచ్చు. ఈవెన్ ఇంటర్వ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తుందా ఇంటర్వ్యూస్ నుంచి? విల్ గెట్ బ్యాక్ టు అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళ పని ఏంటి, నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వెతుక్కోవడం. సో మనకేం చెప్పినప్పుడు అసలు ఏంటి ప్రాబ్లం అనేది తెలియకుండా నువ్వు ఏం నేర్చుకుంటావు, నెక్స్ట్ ఎలా ఇంప్రూవ్ అవుతావు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం బయట జాబులు రాకపోవడానికి. నాట్ ఈవెన్ సివిల్, మెకానికల్ కాదండి, మోస్ట్లీ ప్రాబ్లమే ఇది. దానికోసమే వాట్ వీఆర్ డూయింగ్ టు కరెక్ట్ దిస్ ప్రాబ్లం అని అంటే, ఫస్ట్ ఇండస్ట్రీ రెడీ రిలవెంట్ కరికులం అనేది ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే కాలేజెస్లో దే ఆర్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐ అని నేర్చుకుంటున్నారు, పాష్గా చెప్తారు ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి మషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్. మషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎప్పటి కరికులం వాడుతున్నారు కాలేజ్లో? ఇట్స్ అబౌట్ 2000 కరికులం. అంటే 25 years బ్యాక్ కరికులం నువ్వు ఇప్పుడు వాడి చదువుకొని ప్రజెంట్ ఉన్న కంపెనీకి నేను అప్లై చేసుకొని వెళ్ళాలి అంటే ఎలా వెళ్తారు? కంపెనీ అయినా ఎలా తీసుకుంటారు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు నేర్చుకునేది కంపెనీకి కావాల్సిందా కాదా, దానికి నేను అలైన్ అవుతున్నానా లేదా. అండ్ నేను ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే ఇట్ విల్ బి ఓన్లీ 10 to 15% అండి. 80 to 85% అంతా కూడా స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీడే ప్రాక్టీస్, ఎవ్రీడే దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానంటే దాని ఫీడ్బ్యాక్ ఏంటి, నేను ఫ్లాస్ ఏంటి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉండాలి. సో ఇవన్నీ లేకపోవడమే మెయిన్ డ్రాబ్యాక్. ఓకే. సో బయట ఇవన్నీ ఉండవు. నువ్వు ఇండివిజువల్గా ట్రై చేసుకుంటే నాకు అవన్నీ చెప్పరు, నేనేదో గాల్లో దీపం పెట్టి కూర్చున్నట్టు ఇంకా దేవుడా నీవే చూసుకో అని. సో దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. సో దానికి ఈక్వల్గా స్టూడెంట్స్కి కావాల్సినట్టుగా ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి, ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం డిజైన్ చేసి, దెన్ వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ ప్లేస్మెంట్ టీమ్. దే నోస్ టు హూమ్ టు ట్యాప్ ఇన్ డైరెక్ట్లీ. అంటే వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ కంపెనీస్, ఒక 10,000 కంపెనీలు ఉన్నాయి. 10,000 కంపెనీస్లో 1000 రోల్స్ ఉంటాయి. మరి నువ్వు నేర్చుకున్న దానికి ఏ కంపెనీకి వెళ్ళాలంటే ఎవరేం చెప్తారు? నేను నేర్చుకున్నాను, నేను బీటెక్ అయిపోయింది, ఇప్పుడు నాకు జాబ్ కావాలంటే ఏం జాబ్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి? సో ఆ ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. సో మనకున్న ప్లేస్మెంట్ టీమ్ నీ ప్రొఫైల్ అనలైజ్ చేస్తారు, నీ రెజ్యూమే చూస్తారు, నీ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తారు, మన కంపెనీ ఇచ్చింది, ఇవి మ్యాచ్ అయితే నీ రెజ్యూమే కంపెనీస్కి పంపిస్తారు. దెన్ ఆ కంపెనీలో రిజెక్ట్ అయ్యావు, అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం నెక్స్ట్ ఇంటర్వ్యూకి నీకు ప్రిపేర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అలా ఒక 4 ఇంటర్వ్యూలు ఇస్తే జాబ్ రాదంటారా చెప్పండి? ఈవెన్ దే విల్ గెట్ యూస్ టు, అండ్ వాళ్ళ డ్రాబ్యాక్స్ ఏంటి అనేది వాళ్ళకి గెట్ టు నో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ ఆఫ్టర్ దిస్ ఏఐ మనకి పాస్ట్ 6 months 1 year నుంచి ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది కదా. సో ఇలాంటి టైంలో ఒక ఐటీ కెరీర్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటే అసలు ఎలా తీసుకోవచ్చు దాన్ని? ఎస్ అండి, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ 2023లో రిలీజ్ అయింది ఏంటి అని అంటే, ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని అంటున్నారు. ఎస్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ మిత్. బట్ ఏం పోతాయి, ఎన్ని పోతాయి అని అంటే 92 million జాబ్స్ అనేవి పోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం 170 million న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అంటే దర్ ఈజ్ అన్ 84% హైక్ ఉంది, ఇంక్రీజ్మెంట్ ఉంది. ఎవరి జాబ్స్ పోతున్నాయి, ఎలాంటి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి అని అంటే, హూ యూజ్ టు ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్స్, ఒక వర్క్ని 4 hours 5 hours తీసుకొని, హూ ఆర్ డ్రాగింగ్ దర్ వర్క్ జాబ్. ఇంకా చెప్పాలి అంటే పాతకాలం పద్ధతులు వాడుతున్న వాళ్ళకి ఇంకా కంపెనీస్లో ప్లేస్ ఉందా అంటే డెఫినెట్లీ నో. ద క్యాండిడేట్స్ ఇప్పుడు ఫ్రెషర్ ఎవరైతే వస్తున్నారో హూ నోస్ టు యూజ్ దట్ ఏఐ టూల్స్ వెరీ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు ఒక జాబ్, ఇప్పుడు క్లాడ్ ఉందండి, దాన్ని మనం ఒక క్వశ్చన్ అడిగి ఒక బగ్ ఫిక్స్ చేయమంటే విత్ ఇన్ 5 seconds, అంటే ఒక పర్సన్ 8 hours తీసుకునే పనిని అది 5 secondsలో ఫినిష్ చేస్తుంది. దానికి కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలగాలి మనం, అంటే దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలగాలి. ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి వస్తాయి. సో ఏఐ జాబ్స్ తీసేస్తుందా అంటే at the same time it is also creating a much more future for the candidates, but it is possible when you know how to use it correctly. లైక్ వింటూ ఉంటాం నార్మల్గా, ఏఐని చూస్తే భయపడ్డం కాదు, వీ షుడ్ యూజ్ దట్ యాజ్ అవర్ అసిస్టెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీయింగ్ ఏ ప్రోగ్రామ్ హెడ్ మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఎస్ అండి, అంటే వీ హ్యావ్ బోత్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్. కాకపోతే స్టూడెంట్స్ ఎలా అంటే
ఏఐని ఎలా యూజ్ చేయాలి అంటే ఇప్పుడు నీ రెజ్యూమేని ఎలా రెడీ చేసుకోవాలి, చాట్‌జీపీటీని అడిగితే ఇస్తుంది. నీ ప్రొఫైల్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, చాట్‌జీపీటీని అడిగితే ఇస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీస్ బూమింగ్లో ఉన్నాయి, ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డెప్త్ ఉంది, ఏ కంపెనీస్లో ఎక్కువ హైరింగ్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ సోర్స్ అందరికీ తెలుస్తాయి. సో గెట్ యూజ్ టు ఇట్. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా, ఒకరు చెప్తే నేను చేస్తాను అని చెప్పకుండా డూ యర్ ఓన్ రీసెర్చ్. అంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏఐని యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతారు క్యాండిడేట్. ట్రైనింగ్లో ఉన్నప్పుడే నువ్వు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు రేపు కంపెనీకి వెళ్ళిన తర్వాత నీకు క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తే సేమ్ ఇదే మెథడ్ అక్కడ యూజ్ చేసి వై కాంట్ యూ డెవలప్ అ ప్రాజెక్ట్ టు ద క్లయింట్. ఇట్స్ అన్ ఈజీ థింగ్. పాతతో కంపేర్ చేస్తే, ఓల్డ్ డేస్తో కంపేర్ చేస్తే ఇట్స్ రియలీ ఈజీ జాబ్ వెన్ యూ యాక్ట్ స్మార్ట్లీ. ఇంత యూసేజ్, ఏఐ యూసేజ్ అనేది కూడా ఒక లిమిట్ వరకు ఉండాలి అని చెప్పి కూడా అంటున్నారు. సో దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? లిమిట్ అంటేనండి, ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఏఐ యూజ్ చేస్తున్నాయి. బట్ వాట్స్ హ్యాపెనింగ్, ఇట్స్ హై పేయింగ్, అంటే అవుట్ ఆఫ్ ద బడ్జెట్ వెళ్ళిపోతుంది. అలా అవ్వడం వల్ల ఏం చేస్తున్నారు, మళ్ళీ స్టాప్ చేసి బెటర్ టు హైర్ పీపుల్ అని అనుకుంటున్నారు. అంటే ఒక లిమిట్ అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిస్ట్రిక్టింగ్ అవర్ సెల్ఫ్స్. మనకు ఎంతవరకు కావాలి అంతవరకు యూజ్ చేసుకుంటాం, దట్స్ ఇట్ కదా. మోర్ దెన్ దట్ హూ నీడ్. సో మీ కంపెనీలో నార్మల్గా ఎవరైనా ఇలా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ త్రూ వచ్చే వాళ్ళకి మీరు వాళ్ళతో గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు? ఎస్, ప్రాజెక్ట్స్ ఇన్ ద సెన్స్ మనం చేపించేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండి. బికాజ్ వీ వాంట్ అవర్ ఓన్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అని అంటే డేటా వ్యాలీకి ఒక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ కూడా ఇలాంటి ట్రైనింగ్ క్యాండిడేట్స్ డెవలప్ చేసిందే. అంటే వి ట్రైన్ దెమ్ ఇన్ సచ్ అ వే దట్ ఇట్ యూజెస్ బోత్ ఆఫ్ ద పీపుల్ అనమాట. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు హెచ్ఆర్ఎంఎస్ మీద వర్క్ చేస్తున్నాం, సిఆర్ఎం మీద వర్క్ చేస్తున్నాం, అవి మా ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అనమాట. వాటిలో మనం క్యాండిడేట్స్ని పెడతాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్లయింట్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, హెల్త్ కేర్ సెక్టర్ అవ్వనివ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వనివ్వచ్చు. ఆ ప్రాజెక్ట్స్లో మనకి టీమ్ వర్క్ చేస్తారు. ఆ టీంలో ఈ ట్రైనింగ్ క్యాండిడేట్స్ని పెడతాం. అంటే దిల్ గెట్ ద రియల్ టైమ్ ఎక్స్పోజర్. నువ్వు జాబ్కి వెళ్ళి ఏదైతే ప్రాజెక్ట్ చేస్తావో ఆ ప్రాజెక్ట్ నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడే చేస్తున్నావు. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రైనర్ ఇచ్చే ప్రాజెక్ట్స్ సపరేట్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చే డైలీ అసెస్మెంట్స్ వేరే ఉంటాయి, ఓన్ ప్రాజెక్ట్స్ చేయడం వేరే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి సపరేట్. యాడ్ ఆన్ ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు బయట ఎక్కడ చేయించరు.